ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, అదేవిధంగా తెలుగువారి చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకొని తెలుగువారి అభివృద్ధిలో శాశ్వత సంతకం చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా సహచర పార్లమెంటు సభ్యులు, యువ నాయకులు, మా మిత్రులు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ గారికి, ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి కిమ్స్ యజమానులు బొలినేని భాస్కర్ రావు గారికి, సీనయ్య గారికి, అదేవిధంగా సతీష్ రెడ్డి గారికి, మా కలెక్టర్ సాయికాంత్ వర్మ గారికి, వారితో పాటు ఇక్కడ మా ముందు కూర్చున్నటువంటి అమరావతి రైతన్నలకు, భావి వైద్య విద్యార్థులకు, అధికారులకు, పాత్రికేయులకు, అమరావతి ప్రాంత ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం శంకుస్థాపన చేసుకున్నాం. దాని శంకుస్థాపన అనే దానికన్నా కూడా ఒక మంచి విత్తనాన్ని నాటామని అనిపిస్తూ ఉంది నాకు. ఈ విత్తనం అనేది ఒక మహావృక్షంగా మారబోయేటువంటి విత్తనం, మానవ జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి విత్తనం, మన ఆంధ్రప్రదేశ్లోని వేల కుటుంబాల భవిష్యత్తుని మార్చగలిగే శక్తి ఉన్నటువంటి విత్తనం. ఈ అమరావతి నేల సాక్షిగా ఒక నైపుణ్య రాజధానిగా, ఆరోగ్య రాజధానిగా, వైద్య సేవలను ప్రపంచ స్థాయికి వాటికి దిశ చూపే విధంగా నాంది పలికే ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసినటువంటి కిమ్స్ యాజమాన్యానికి గుంటూరు ప్రాంత ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మరొక్కసారి. ఎందుకంటే ఈరోజు ఇందులో చాలా ఉన్నాయి. మెడికల్ కాలేజ్ ఉన్నాయి, ఎలీడ్ హెల్త్ సైన్సెస్ ఉన్నాయి, అంటే ఫార్మకాలజీ, నర్సింగ్ కాలేజ్, అదేవిధంగా డెంటల్ కాలేజ్, వీటితో పాటు ఇంజనీరింగ్, ఎంబీఏ, మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అనేక ఉన్నాయి. అయితే వీటన్నిటిలో అత్యంత ముఖ్యమైనది నా ఉద్దేశం ప్రకారం ఈ మెడికల్ కాలేజ్ కానీ దాని చుట్టూ ఉండేటువంటి ఎలీడ్ హెల్త్ సిస్టమ్. ఎందుకంటే వైద్యుడు ఒకరోజు ఏదో ఒక వ్యక్తిని డయాగ్నోస్ చేసిన వెంటనే సరిపోదు, సర్జరీ చేయాలన్నా కూడా, వాళ్ళకి కంప్లీట్ రికవరీ కావాలన్నా కూడా అనేక మంది అటువంటి ఫిజికల్ థెరపిస్టులు కానీ నర్సెస్ కానీ అవసరం ఉంది. అంటే ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కానీ ఆ హాస్పిటల్స్లో కానీ అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కేర్ ఉండటం వల్ల మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే అమెరికా లాంటి ప్రాంతంలో మయో క్లినిక్ లాంటి ప్లేసులు తీసుకున్నారంటే మిన్నెసోటాలోని ఒక మారుమూల గ్రామం,